మాతృదేవో భవ, పితృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే, గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే 9వ తారీఖు 2025వ తారీఖున మారుతున్నారు. దీన్ని కూడా సంక్రమణం అంటారు. ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు. కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా చెప్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఇది. కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము. రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మిగతావన్నీ చలనంగా మాట్లాడుతున్నారు. సరే, దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం. కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్. ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నది. కానీ అన్నిటికంటే 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది, మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం. దేని ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా. అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఏ రాశుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు, ఏ ఏ రాశుల వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి, లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కల్పిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం. కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని, అదే బ్రాకెట్లో పెట్టుకోండి, మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం 100కి 100 పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం. కాబట్టి ఈయన యొక్క విధి విధానాలు, ఈయన యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే, విద్యకి కారకుడు, అలాగే ధనానికి కారకుడు. మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి. అలాగే శాస్త్రజ్ఞానం, ఏదో కొంతమంది ఏవో చదువుతారు, కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి. అలాగే ఒక అధికారం, ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, వాడు చేసే వృత్తి, పెద్ద వ్యాపారం కావచ్చు, లేదా ఉద్యోగం కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగం, ఏదైనా సరే, ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం, ఒక హోదా వస్తుంది. అలాగే ముఖ్యంగా సంతానకారకుడు, సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది. అది స్త్రీ పురుష తర్వాత విషయాలు. సంతానం అంటే ఆడ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి. అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా, రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది. నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం. అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దండం అందరి చేత చేయనిపించుకోవటం కాదు, ఒక మంచి కీర్తి. ఏదో ఒక విషయంలో నిష్ణాతులు అయితే కానీ కీర్తి రాదు కదండి. అది పాండిత్యం అంటే ఏదో ఒక విషయం కాదు, అనేక రకాల విషయాల్లో అనేక రకాలు ఉన్నాయి. ఒక డ్యాన్స్లో ఉంది, పాటల్లో ఉంది, లలిత కళల్లో ఉంది, అలాగే శాస్త్రాల్లో, సైన్స్లో, సోషల్లో, మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతులైనటువంటి వారికి కీర్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి. దైవభక్తి, అది కూడా ఊరికే రాదండి. ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు. మన చదివినటువంటిది, లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారానో మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు. ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏదో పిదాలు కదుపుకుంటూ ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు. ఇదంతా వాళ్ళు చూసేవాళ్ళు పిచ్చివాళ్ళకి చూస్తుంటారు. కానీ ఆ వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకునే వాళ్ళే పిచ్చివాళ్ళు. వాళ్ళు పిచ్చివాళ్ళు కాదండి, వాళ్ళు దైవ భక్తులు.
పొద్దుట లేవగానే స్నానం చేసి శుభ్రంగా ఇంత బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నమస్మరణ. రాత్రి పడుకునేటప్పుడు మంచం ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి. అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు. అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం. ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి. ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా, చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అంటే కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి. కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి. తన ప్రమేయం లేకుండా కూడా. ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి. అలాగే మీనరాశి వారికి 9వ తారీఖు మే నెల 2025 నుండి తృతీయ స్థానం నుంచి, అంటే వృషభ రాశి నుండి చతుర్థ స్థానమైనటువంటి మిథున రాశిలోనికి గురుగ్రహ ప్రవేశం జరుగుతున్నది. ఇక్కడ 1 సంవత్సరం కాలం పాటు సంచారం చేస్తారు. ఈ సంచార కాలంలో ఈ సంవత్సరం పాటు వారికి ఇచ్చేటటువంటి ఫలితాలు శుభ ఫలితాలా, అశుభ ఫలితాలా? శుభ ఫలితాలు అయితే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తారు, అశుభ ఫలితాలు అయితే ఏ విషయాల్లో అశుభ ఫలితాలు ఇస్తారు చతుర్థ స్థాన సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. యాచనం బుద్ధి చాంచల్యం తేజోహాని ధన వ్యయం దేశత్యాగంచ కలహం చతుర్థస్థానగతో గురు అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతున్నది. అంటే గురువు చతుర్థ స్థానంలో గనక సంచరించే కాలంలో దారిద్ర్యం అంటే ఒక్క ధనం అని అనుకోవద్దండి. అనేక అష్ట దారిద్ర్యాలు, అష్ట ఐశ్వర్యాల్లాగే అష్ట దరిద్రాలు కూడా ఉన్నాయి. అట్లాంటి వాటిలో మనకి ముఖ్యంగా ధనకారకుడు కాబట్టి ధన విషయంలో కూడా తప్పకుండా బాధ పెడతాడు. ఏవి కాకుండా అడిషనల్గా కూడా కొన్ని విషయాల్లో మనం బాధ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఒక స్థిరత్వం లేకపోవటం, ఇందులో స్థిరపడిపోవాలని మీకు ఆశ ఉంది, సాధ్యపడదు. ఎందుకని? చతుర్థ స్థానం గురు యొక్క సంచార ప్రభావం. అలాగే అపకీర్తి, మీకు చెడ్డ పేరే వస్తుంది. ఏం చేద్దాం, మంచి పేరు రావడానికి ఏం చేద్దాం అని ఏదో ప్రయత్నం చేస్తే కూడా అది ఎక్కడో బెడిసికొడుతుంది. మంచి పేరు రావడానికి బదులుగా మీకు మరొకంత చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ధన వ్యయం, ఉన్నదే తక్కువ, ఆదాయమా లేదు, ఆ చేతిలో ఉన్న 10 రూపాయల్లో కూడా ధన వ్యయం అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. స్థాన చలనం, ఉన్న చోట ఉండరండి, ఒక చోట ఉద్యోగం కోసం వేరే దగ్గరికి వెళ్ళిపోవటం, లేకపోతే ఫ్యామిలీ షిఫ్ట్ చేయటం, ఏదో చేద్దామని మంచి ఆలోచనే, కానీ ఆ బృహస్పతి వారి యొక్క ఆ చతుర్థ స్థాన చలనం యొక్క ప్రభావం వల్ల మీకు ఆ స్థాన చలనం జరిగిపోతుంటుంది. అక్కడికి వెళ్ళి కూడా ప్రయోజనం ఉండదు. కలహం, ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఏదో మంచి చేద్దాం అనుకున్నా ఆ బృహస్పతి వారి యొక్క చతుర్థ స్థాన ప్రభావం వల్ల వారితో మనకి కలహాలు ఏర్పడుతున్న పరిస్థితి అంతా ఉంటుంది. మొత్తం దాని సుఖస్థానం అంటారు. ఏ విధంగా చూసినా కూడా సుఖం అనేటువంటిది కనబడుతుంది అనమాట అండి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ ఈ మీనరాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి వీరు తప్పకుండా ఈ బృహస్పతిని ప్రతిరోజు ప్రార్థించండి. ఒక్క 40 రోజులు వీలున్నట్టయితే ఖచ్చితంగా ఈ నవగ్రహ మంత్రాలతో పాటుగా చదివి అయిపోయిన తర్వాత రోజు ఒక 16 సార్లు చొప్పున ఒక 40 రోజులు చదవండి. చదివిన తర్వాత 1.25 కేజీ శనగలు తీసుకుని గుళ్ళోకి వెళ్ళి పూజారి గారికో లేదో పంతులు గారిని పిలిచి వారికి సంకల్పం చెప్పించుకొని, వారికి తెలుస్తాయండి, అన్ని తెలుస్తాయి. ఇలా 4వ స్థానంలో గురు సంచారం ఉందండి, బాగలేదు, అంచేత ఈ విధమైనటువంటి దీని దానం ఇచ్చుకుంటున్నాను అని చెప్పి మీరు చెప్పండి. దాని సంకల్ప విధానం వారికి తెలిసి ఉంటుంది. వారు తప్పకుండా చెప్పి స్వీకరిస్తారు. మీ కష్టాలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆ బ్రాహ్మణుడు ఏం చేసుకుంటాడు అని చెప్పేసి మీరు అడగద్దండి. మీ కష్టాలు, శనగలతో పాటు కష్టాలన్నీ తీసుకున్నాడు ఆయన. దాన్ని వదిలించుకునే శక్తి భగవంతుడు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చాడు. అది ఆయన పడతాడు. దాని గురించి ఆలోచించకండి. మీ దగ్గర నుంచి వదిలించుకునేదే ఆలోచించండి. ఈ విధంగా చేసినట్టయితే చాలా బాగుంటుంది. అన్ని సుఖాలు కూడా మీరు పొందగలుగుతారు. వీటి నుంచి, ఈ దుష్ప్రభావాల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. అందులో సందేహం లేదు. నమ్మండి, అంతే.